కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. బిలియనేర్ చేసింది 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 రూపాయలు లేని ఎమ్మెల్యేని 1,00,000 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే 18 ట్రిలియన్, మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు, ఇతర పార్టీలు కేసీఆర్కి. కనుక బివేర్, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వినండి. 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అంటే మా పార్టీలో వచ్చారండి, లేదా టీడీపీలో వచ్చారండి, ఇంకా జనసేనలో వచ్చారండి. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప, రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలాకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది. చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం. నీకు అవసరమా రాజకీయం? ఆడపిల్లవి. అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్, మాయావతి లాంటి వారు లేరు. కానీ ఇలాంటి కుటుంబ అన్నకి